నమస్తే అండి. ఇప్పుడు మనము ప్రధానంగా యూత్ యువకులు ఎదుర్కొంటున్న సమస్యల్లో గ్రే హెయిర్ తెల్ల వెంట్రుకలు అనేది రావడం ఎర్లీగా అనేది చూస్తున్నాం. యాక్చువల్‌గా ఈ ఆహ్, వెంట్రుకలు నెరవడం లేదా గ్రే హెయిర్ రావడం, తెల్లబడడం అనేది ఒక వయసొచ్చిన తర్వాత వస్తుంది ఎవరికైనా సాధారణంగా. అంటే బాల్యము, యవ్వనము తర్వాత ఈ దాంపత్య జీవితం అంతా అయిన తర్వాత వృద్ధాప్య ఛాయలొచ్చిన టైంలో జనరల్‌గా ఈ గ్రే హెయిర్ అనేది వచ్చే ఒక రొటీన్‌గా రావాల్సినది. కానీ ఇదేంటో షార్ట్‌కట్ అయిపోయింది. బాల్యంలోనే లేదా కౌమార్యం, బాల్యంలోనే యవ్వన దశ కొంతమందికి బాల్యంలో వస్తున్నాయి. కొంతమందికి యవ్వన దశలో వస్తున్నాయి. కొంతమంది ఇంకా వివాహానికి ముందే ఈ సమస్యలు చూస్తున్నాం. సో, ఇప్పుడు మనం ఈ ఆక్యుప్రెషర్ లేదా ఈ ట్రెడిషనల్ వైద్య విధానం ప్రకారం ఏన్షియంట్ విజ్డమ్ ప్రకారం ఆలోచిస్తే ఎక్కడనో తర్వాత దశల్లో రావాల్సింది ఎర్లీగా రావడం అనేది కొంచెం అలార్మింగ్ సిచ్యువేషన్ అనుకున్నాము. ఇప్పుడు వాటర్ అనే ఎలిమెంట్ ఇంబాలెన్స్ ద్వారా వస్తుందని కూడా అనుకున్నాం మనం. అందుకని ఏం చేయాలంటే, ఈ వాటర్ ఎలిమెంట్ బాడీ లోపల పంచతత్వాలే ఉన్నాయి కదా! ఆకాశం, అగ్ని, భూమి, గాలి, నీరు అనే పంచతత్వాలతో తయారైన ఈ శరీరం కాబట్టి, ఆ ఎలిమెంటల్ ఇంబాలెన్స్ అయినప్పుడు, ఆ ఎలిమెంట్ లోపల హెచ్చుతగ్గులు దాని మదర్ ఇబ్బందుల్లో ఉందా? లేదంటే ఆ ఎలిమెంట్‌లోనే ఇబ్బందులు ఉందా? చూసుకొని దాన్ని మనం బ్యాలెన్స్ చేయడం ద్వారా, సరిచేయడం ద్వారా ఈ సమస్యకు చాలా వరకు మనం పరిష్కారం తీసుకురావచ్చు. ఇది ఒకటి ఫస్ట్ ఆక్యుప్రెషర్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. రెండవది డయట్ కూడా ఉంటుంది. ఆ డయట్ గురించి కూడా చెప్పాలి. డయట్ కూడా మనం కొంచెం ఆ రిస్ట్రిక్షన్స్ తీసుకోవాలి. ఆ టైప్ ఆఫ్ ఆహారాన్ని తీసుకోవడం అవసరం. ఇప్పుడు ఆక్యుప్రెషర్ ఆక్యుప్రెషర్ పాయింట్‌కొచ్చినప్పుడు మన శరీరంలో ఉంది. ముఖ్యంగా కాళ్ళలోనే ఉంది ఈ పాయింటు. ఇప్పుడు చూడండి ఇది కాలిది. ఈ కాళ్ళలోనే ఉంటాయి. చాలా పాయింట్స్ చేతుల లోపల, కాళ్ళ లోపల ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఈ మన దీనికి సంబంధించి మన గ్రే హెయిర్ గానీ, హెయిర్ ఫాల్ గానీ, తల మీద వెంట్రుకల సంబంధించిన సమస్యల గురించి చెప్తున్నాం మనం. ఈ తల మీద వెంట్రుకలన్నీ కూడా ఆక్యుపంక్చర్ ప్రకారం ఏంటంటే, వాటర్ ఎలిమెంట్ అంటే జలమూలకం యొక్క కంట్రోల్‌లో ఉంటాయి. హెడ్, హెయిర్ ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ వాటర్ ఎలిమెంట్. వాటర్ ఎలిమెంటులో ఉన్న హెచ్చుతగ్గులు కిడ్నీ వాటర్ ఎలిమెంట్ అనగా 2 విషయాలు గుర్తొస్తాయి మనకు. ఒకటి కిడ్నీ, రెండవది యూరినరీ బ్లాడర్. ఈ 2 కూడా జంట అవయవాలు. ఈ రెండింటిలో కూడా మనం చిన్న మార్పు ఎనర్జీ లోపల ప్రెషర్ పాయింట్స్ ద్వారా మార్పులు తీసుకురావడం ద్వారా ఎనర్జీ బ్యాలెన్స్ చేయడం ద్వారా ఈ హెడ్, హెయిర్ అంటే అది గ్రే హెయిర్ కానివ్వండి, హెయిర్ ఫాల్ కానివ్వండి, డాండ్రఫ్ కానివ్వండి, ఎనీ హెల్త్ ఆఫ్ ద ఇక్కడ హెల్తీగా లేకపోవడమే సమస్య కదా! అంటే ఈ గ్రే హెయిర్ రావడానికి కొంత మన పూర్వీకుల నుంచి కూడా వస్తుంది. మన కిడ్నీ ఎసెన్సు లేదా అంటే ఆక్యుపంక్చర్ ప్రకారం చెప్తాం. కిడ్నీ ఎసెన్స్ అంటాం. అంటే ఎనర్జీలో ఉన్నటువంటి ఒక సారాలు తగ్గడం ద్వారా మన పూర్వీకుల నుంచి ఈ హెరిడిటరీ కూడా ఈ గ్రే హెయిర్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మళ్ళీ కిడ్నీ ఎసెన్స్ పెంచాలన్నా, అక్కడే మార్పు తీసుకురావాలన్నా కూడా మనం కిడ్నీ మెరిడియన్‌లోనే తీసుకోవాల్సి ఉంటుంది. అందుకని కిడ్నీ మెరిడియన్‌లోనే ఈ ఆక్యుప్రెషర్ పాయింట్ తీసుకున్నాం. అది ఎక్కడ ఉందంటే K7 అనే పాయింట్ చూడండి ఇక్కడ K7 ఇక్కడ కనపడుతుంది. ఇక్కడ ఈ బొటనవేలు వైపు లోపల వైపు అంటే ఇంటర్నల్‌గా లేదా మీడియల్ యాస్పెక్ట్‌లో లోపల వైపు మీడియల్ అంటాం. సో, బొటనవేలు వైపు ఇలా యాంకిల్‌కి వచ్చినప్పుడు యాంకిల్ బోన్ ఒకటి ఉంటుంది ఇక్కడ. యాంకిల్ బోన్ ఐడియా ఉంది కదా అందరికి. యాంకిల్ బోన్ ఉంటుంది. ఈ యాంకిల్ బోన్‌కి కరెక్ట్‌గా యాంకిల్ బోన్ నుంచి ఒక 4 ఫింగర్స్ విడ్త్‌లో పైన ఉంటుంది ఇక్కడ. ఇక్కడ K7 కనిపిస్తుంది. ఎవరి యాంకిల్ బోన్ వాళ్ళకు చూసుకొని అలా 4 ఫింగర్స్ ఆ బోన్ పైన పెట్టి సగం అటు, సగం ఇటు వదలాలి. బోన్ కరెక్ట్ మధ్యలో పెట్టి యాంకిల్ బోన్‌లో ఇప్పుడు చూసారు కదా కాళ్ళలోనే ఉంది. ఇది మనం మీడియల్ యాస్పెక్ట్ అంటాము. కాలు యొక్క బొటనవేలు ఈ లోపల వైపు మీడియల్ అంటే లోపల వైపు, లాటరల్ అంటే బయట సైడ్ అనుకుంటాం కదా! ఇక్కడ ఇన్సైడ్ లోపల ఉంది. ఈ బొటనవేలు ఇలా పైకొచ్చినప్పుడు ఈ యాంకిల్ ఏరియా అంటాము. ఇక్కడ యాంకిల్ బోన్. ఈ యాంకిల్ బోన్ మీద నుంచి కరెక్ట్‌గా ఎవరి బోన్ నుంచి వాళ్ళు ఒక 3 ఫింగర్స్ పెట్టండి. 3 ఫింగర్స్ విడ్త్. ఇక్కడ నుంచి 3 ఫింగర్స్ విడ్త్ పెట్టి చూడండి. అక్కడ K7 అని కనిపిస్తుంది చూసారా? కిడ్నీ మెరిడియన్‌లో 7 అనే పాయింట్.
K7 పాయింట్ ఇక్కడ. లేదంటే మీ డౌట్ వచ్చినప్పుడు ఈ ఏరియాలో, ఈ యాంకిల్ బోన్ ఏరియాలో ట్యాప్ చేసుకోవచ్చు. ఆ పాయింట్ ఒకవేళ కన్ఫ్యూజన్ దొరకకపోతే ఇక్కడ ట్యాప్ చేయండి. అప్పుడు ఈ ఇక్కడ మీడియం వెనక ఉన్నట్టు ఎల్లో పాయింట్ K3, K7 రెండు కూడా యాక్టివేట్ అవుతాయి. రెండు పర్లేదు. అందువల్ల ఈ యాంకిల్ ఏరియా లోపల ఇన్సైడ్ మిడిల్ లోపల వైపు ఇలా ప్రెస్ చేసినప్పుడు K3, K7 ఈ రెండు కూడా యాక్టివేట్ అవుతాయి. చాలా చాలా అద్భుతమైన పాయింట్లు. ఇవి కనుక మనం యాక్టివేట్ చేసినప్పుడు ముఖ్యంగా K7 చేయొచ్చు. లేదా కన్ఫ్యూజన్ ఉండి దొరకకపోతే ఈ రెండు పాయింట్స్ని కూడా ఈ లోపల ఉన్నటువంటి మాల్యులస్ అంటాము, యాంకిల్ బోన్ అంటాము. దానికి వెనక వైపు వచ్చినప్పుడు మధ్యలో అచిలిస్ టెండాన్స్ అంటాము, అకిలిస్ టెండాను. దానికి మధ్యలో ఉన్నట్టు ఎల్లో కలర్లో కనిపిస్తుంది కదా, ఇది K3. దాని నుంచి ఒక 3 ఫింగర్స్ విడుతు లోపల K7 ఉంటుంది. ఈ రెండు పాయింట్స్ని యాక్టివేట్ చేయడం ద్వారా వాటర్ ఎలిమెంటు అనేది బాడీ లోపల బ్యాలెన్స్ అవుతుంది. ఇది చాలా చాలా అద్భుతంగా రిజల్ట్స్ వస్తుంది. కిడ్నీ ఎసెన్స్ పెరుగుతుంది. అప్పుడు ఆశ్చర్యకరంగా ఇక్కడ చేయడం ద్వారా అక్కడ ఎంత రిజల్ట్స్ వస్తాయి అనుకునే వాళ్ళు అది మర్చిపోండి. అలా అయి తీరుతుంది. అది గ్రాడ్యువల్గా. ఎందుకంటే దీనికి హెరిడిటరీ ఇంపాక్ట్ ఉంది. వంశపారంపర్యంగా వచ్చే ఒక్కోసారి గ్రే హెయిర్ ఎర్లీగా రావడం అనేది ఫ్యామిలీ హిస్టరీ నుంచి వస్తుంది. కాబట్టి అంత తొందరగా వదిలే సమస్య కాదు. ఇది జెనెటికల్గా వచ్చే మార్పు. ఇది ఒక అలార్మింగ్ సిచ్యువేషన్ అని చెప్పాలి. చాలా డీప్గా ఆలోచించదగ్గ సమస్య అని చెప్పాలి. అందుకనే మనకు 2-3 విషయాలు చాలా క్లియర్గా ఈ మధ్య మనం గమనిస్తున్నాం. వీటన్నిటిని కలిపి చూడాలని ఆక్యుపంక్చర్ చెప్తుంది. ఒకటి, మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, బోన్ సంబంధించిన సమస్యలు ఎర్లీగా వస్తున్నాయి. అట్లాగే గ్రే హెయిర్, వెంట్రుకలు తెల్లబడము, తొందరగా జుట్టు రాలిపోవడము అనే సమస్యలు కూడా మనం చూస్తున్నాం. మూడవది, నరాలకు సంబంధించిన సమస్యలు, బలహీనతలు ఇవన్నీ చూస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే సంతాన సాఫల్యం, ఫెర్టిలిటీ ఇష్యూస్, పిల్లలు సరిగ్గా కలగకపోవడం, ఈ సమస్యలు కూడా పెరగడం, ఈ సంతాన సాఫల్య కేంద్రాల సంఖ్య పెరగడం, మనం ఇవన్నీ కూడా చూస్తున్నాం. సో ఈ 4 అంశాలు కూడా మనం అలార్మింగ్ సిచ్యువేషన్లో ఉన్నాయి. ఎందుకంటున్నాం అంటే ఈ 4 అంశాలు కూడా మూల కారణము ఆక్యుప్రెషర్ ప్రకారం ఒకటి లేదా 2 ఎలిమెంట్స్ యొక్క హెచ్చుతగ్గులు ఇంబ్యాలెన్స్ అని చెప్తున్నాం. ఏం ఎలిమెంట్ అది? వాటర్ ఎలిమెంట్. వాటర్ అనే ఒక ఎలిమెంట్. అసలు ఆ ఎలిమెంట్స్ మొత్తం ఇలా చూసినప్పుడు ప్రారంభంలో ఉండే ఎలిమెంట్ ఏంటంటే ఆకాశము, వుడ్ అంటాం. ఆకాశము, అగ్ని, భూమి, గాలి, నీరు. మళ్ళీ నీరు తర్వాత మళ్ళీ ఆకాశము లేదా వుడ్ ఎలిమెంట్ స్టార్ట్ అవుతుంది. ఆకాశం, అగ్ని, భూమి, గాలి, నీరు అనేది చివరిది. అందుకనే ఈ సమస్యలన్నీ చివరి దశలో వచ్చేవి. బోన్ సమస్యలు, ఫెర్టిలిటీ సమస్యలు ఒక దశ తర్వాత కదా, 50, 60 ఏళ్ళ తర్వాత కదా ఫెర్టిలిటీ సమస్యలు రావాల్సినవి. ఒక దశ తర్వాత కదా బోన్ సమస్యలు రావాల్సినవి. ఒక దశ తర్వాత కదా హెయిర్ సమస్యలు రావాల్సినవి. ఒక దశ తర్వాత కదా వినికిడి సమస్యలు, కంటి చూపు సమస్యలు రావాల్సినవి. ఎర్లీగా వస్తున్నాయంటే ఏంటి? వాటర్ ఎలిమెంట్లో ఆకాశము, అగ్ని, భూమి, గాలి, నీరు. ఆకాశ తత్వంలో సృష్టి జరుగుతుంది, పుట్టుక. అగ్ని తత్వంలో గ్రోత్. అగ్ని నుంచి ఎర్త్, భూమి తత్వంకి వచ్చినప్పటికీ ఒక నరిష్మెంట్, పోషణ జరుగుతుంది. అక్కడి నుంచి భూమి నుంచి గాలి, వాయు తత్వానికి వచ్చినప్పుడు నరిష్మెంట్ జరుగుతుంది, హార్వెస్టింగ్ జరుగుతుంది. దాని తర్వాత హార్వెస్టింగ్ తర్వాత వాటర్ ఎలిమెంట్కి వచ్చినప్పుడు ఆ చెట్టు పడిపోతుంది, సీడ్ పడిపోతుంది, స్టోరేజ్ వస్తుంది. ఆ స్టోరేజ్ నుంచి మళ్ళీ ఒక చెట్టు లేదా వృక్షం లేదా సృష్టి మళ్ళీ జరుగుతుంది. సో సృష్టి జరగని తర్వాత ఎక్కడో లాస్ట్లో రావాల్సిన ఈ సమస్యలు మనకు ఎర్లీగానే వస్తున్నాయంటే దీన్ని డీప్గానే లోతుగానే పరిశీలన చేయాలి అని మనం ఈ ఆక్యుప్రెషర్ అనేది యాంగిల్ నుంచి మనం ఆలోచిద్దాం. నమస్తే.